హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు కిరణ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ లైఫ్ ఛానల్. సో అందరూ బాగున్నారు కదా. ముందుగా మనం టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం, మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం, మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే నిద్రలో గుండెపోటు ఎందుకు వస్తుంది అనేది ఈరోజు మన టాపిక్. చాలా మందికి నార్మల్ గా రెండు రకాలుగా ఈ గుండెపోటు అనేది ఉంటది అన్నమాట. మొదటి రకం వచ్చేసి నార్మల్ గా వస్తుంటది. అది దేనివల్ల అంటే గుండె చుట్టూ కొవ్వు పేరుకొని పోయి, సో వాల్స్ బ్లాక్ అయ్యి రక్త ప్రసరణ జరగక వచ్చే గుండెపోటు ఒక రకం. ఇంకోటి వచ్చేసి నిద్రలో ఉన్నప్పుడు చాలా మంది అంటుంటారు, పలానా ఆమె నిద్రలోనే చనిపోయింది, పలానా వాళ్ళు నిద్రలోనే చనిపోయారు అని అంటుంటారు. అసలు ఈ నిద్రలో చనిపోవడం అనేది ఏంటంటే అది కూడా ఒక రకమైన గుండెపోటు అన్నమాట. అలా ఎందుకు జరుగుతుందంటే నార్మల్ గా మన బాడీలోని ప్రతి ఒక్క పార్ట్, ప్రతి ఒక్క అవయవం మెదడు ఆధీనంలో ఉంటది. మెదడు పంపించే సంకేతాల వలన మన బాడీలోని ప్రతి ఒక్క పార్ట్ అనేది పనిచేస్తూ ఉంటది. అదే గుండె కానివ్వండి, ఈ కిడ్నీస్ కానివ్వండి, నెక్స్ట్ ఈ రక్త ప్రసరణ కానివ్వండి, ఏదన్నా మనకి చేతికి కానీ కాలికి కానీ ఏదన్నా మిక్కు కాలినప్పుడు టక్కన వెనక్కి తీసుకోవడం కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే మెదడు మన శరీర భాగాలకు పంపించే సంకేతాలు అన్నమాట. సో దీన్ని బేస్ చేసుకొని మన శరీరం అనేది పనిచేస్తూ ఉంటది. సో ఇప్పుడు మనం నిద్రపోయినప్పుడు ఏంటంటే మన మెదడు రిలాక్స్డ్ స్టేజ్ లో ఉంటది అనమాట, రిలాక్స్ గా ఉంటది. సో అప్పుడు ఏంటంటే ఈ మెదడు అనేది మన శరీరానికి, మన శరీర అవయవాలకి సంకేతాలు పంపించడం అనేది చాలా స్లోగా ఉంటది అనమాట. అవయవాల పనితీరు కూడా చాలా స్లోగా ఉంటుంది. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే సంకేతాలు అనేవి ఆగిపోయి ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే మనం సడన్ గా మెలకు వచ్చినప్పుడు, అర్ధరాత్రిలోనో నైట్ పడుకున్నప్పుడు, నిద్రపోయేటప్పుడు సడన్ గా మెలకు వచ్చినప్పుడు టక్కన లేయకూడదు పైకి. ఆ టక్కన లేచినప్పుడు ఏంటంటే మెదడు నుంచి సంకేతాలు అనేవి శరీర భాగాలకు రావడం ఆగిపోయి ఉంటాయి కాబట్టి టక్కన మనం పైకి లేచినప్పుడు ఆటోమేటిక్ గా గుండె అనేది ఆగిపోవడం జరుగుతుంది. ఓకేనా, మళ్ళీ చెప్తున్నాను వినండి. నిద్రపోతున్నప్పుడు, మన నిద్రలో ఉన్నప్పుడు మన మెదడు అనేది రిలాక్స్డ్ స్టేజ్ లో ఉంటది, రిలాక్స్ గా ఉంటది. ఆ మెదడు అనేది మా శరీర భాగాలకి సంకేతాలు అనేది పంపించదు అనమాట. సో అలాంటప్పుడు మనం నిద్రపోతున్న టైంలో సడన్ గా మెలకు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా వెంటనే అనేది పైకి లేవకూడదు అనమాట. పైకి లేచినప్పుడు ఆటోమేటిక్ గా మన గుండె అనేది ఆగిపోతుంది. సో దీన్ని గమనించండి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే నిద్రలో ఉన్నప్పుడు సడన్ గా మెలకు వస్తే వెంటనే పైకి లేవద్దు, వెంటనే అనేది పైకి లేవద్దు. లేకుండా కళ్ళు తెరిచి ఒక 2 మినిట్స్ అలాగే చూస్తుండండి. ఒక 2 మినిట్స్ అనేది పైకి లేవకుండా ఆ 2 మినిట్స్ తర్వాత మనం పైకి లేవచ్చు. అప్పటికి మన మైండ్ అనేది సంకేతాలు పంపించడం, మొత్తం బాడీ కండిషన్ అనేది నార్మల్కి వచ్చేస్తుంది అన్నమాట. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాను, మనం నిద్రలో ఉన్నప్పుడు సడన్ గా మెలకు వచ్చినప్పుడు అలాగే పడుకోండి. మెలకు వచ్చినప్పుడు అలాగే పడుకోండి, కళ్ళు తెరిచి చూడండి. ఒక 2 నిమిషాల తర్వాత లేవండి. ఈ గ్యాప్ లో మన మైండ్ అనేది సర్దుకుంటది, ఆ సంకేతాలు పంపించడం, బాడీ కండిషన్ అనేది రెగ్యులర్ లెక్క వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా? సో మన ఈ జాగ్రత్తలు అనేవి పాటించండి. సో మన వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఇంకా మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.